Hi, welcome to my channel. Today SBI clerk 21st September 4th shift analysis చూద్దాం. ఓకే, నా ఎగ్జామ్ 4th షిఫ్ట్. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్ ఏం అడిగిండంటే సింప్లిఫికేషన్ 10 to 12 అడిగిండు. కానీ అన్నీ ఇట్లా 4 1/2 ప్లస్ అట్లా అడిగిండు. ఇట్లా లైన్ అడగలే, ఎక్కువ ఇట్లా అడిగిండు. కొంచెం స్పీడ్ చేస్తేనే అవుతుంది. ఇంకా సింగిల్ ఐటమ్స్ ఏమి అడిగిందంటే టైమ్ అండ్ వర్క్లో ఒక క్వశ్చన్, టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్, పార్ట్నర్షిప్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇన్కమ్ ఎక్స్పెండిచర్, ఇంకొకటి ఏజెస్ ప్రాబ్లం. ఇవి 10 to 12 ఏమో అడిగిండు. ఇంకొకటి ఏమో క్యాస్లెట్ డిఐ 4 to 5. ఇంకా డిఐ టేబుల్ ఇచ్చిండు. అందులో ఏమో టోటల్ నెంబర్స్ ఇచ్చిండు. టోటల్ నెంబర్స్ ఇచ్చి మనకు టేబుల్ అనేమో ఓన్లీ ప్రజెంట్ ఇచ్చిండు కానీ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇస్తే ఆబ్సెంట్ కూడా తెలుస్తుంది కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ అడిగిండు, రేషియో అడిగిండు, టోటల్ నెంబర్స్ అడిగిండు. ఓకేనా. ఇంకొకటేమో లైన్ గ్రాఫ్ అడిగిండు. ఓకే, ఈజీగానే ఉంది. సో సింప్లిఫికేషన్ కొంచెం ఫాస్ట్, స్క్వేర్స్ ఉన్నాయి అందులో, అంతే. ఓకే, రీజనింగ్ ఏం అడిగిండంటే మనకు ప్యారలల్ రో అడిగిండు. 10% ప్యారలల్ రో 5 మార్క్స్. కానీ 5 క్వశ్చన్స్ ఇట్లా సింగిల్గా లేవు. ఇట్లా ఏబిసి ఇచ్చి ఇందులో ఏబి రైటా బీసీఆర్ రైటా అని 2 క్వశ్చన్స్ కరెక్ట్ ఇచ్చిండు. 2-3 క్వశ్చన్స్ ఇట్లా ఇచ్చిండు, ఏ కరెక్టా బి కరెక్టా ఏబి కరెక్టా అని. ఇంకా ఇంకొకటి పజిల్ ఏమి ఇచ్చిండు, మండే టు సండే 7% ఇచ్చిండు. ఓకే, ఇంకా ఏమిచ్చిండు, 8 బాక్సెస్ ఇచ్చిండు. 8 బాక్సెస్ అవి 5 మార్క్స్ ఇచ్చిండు. ఇంకా మిక్స్ సిరీస్ ఇచ్చిండు, లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఉంటాయి కదా, అవి 5 మార్క్స్ ఇచ్చిండు. ఇంకా సిలాజిజం ఇచ్చిండు 2 మార్క్స్, ఓన్లీ ఏ ఫ్యూ బేస్డ్ ఇచ్చిండు. సిలాజిజం ఓన్లీ ఫ్యూ బేస్డ్. ఇంకా చైనీస్ కోడింగ్ ఇచ్చిండు, 5 మార్క్స్ ఇచ్చేసిండు. అది చైనీస్ కోడింగ్ కానీ ఇక ఫాస్ట్గా చేయాలి, అది కొంచెం చూడాలి కదా అన్ని కోడింగ్స్. ఇంకా బ్లడ్ రిలేషన్ 3 మార్క్స్ ఇచ్చిండు. పేర్ ఫామ్ 1 ఇచ్చిండు. ఇట్లా ఏబిసి అట్లా ఇచ్చి దీని మధ్యలో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటాడు కదా, అది 1 క్వశ్చన్ ఇచ్చిండు. వర్డ్ బేస్డ్ ఇచ్చిండు, అంటే లెటర్స్ మధ్యలో గ్యాప్ 5 కరెక్ట్ ఇచ్చి ఒకటి వేరే ఇస్తాడు కదా, సో అలాంటిది 1 మార్క్ ఇచ్చిండు. ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ ఏమి ఇచ్చిండంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 4 మార్క్స్ ఇచ్చిండు. ఇంకా ప్రైజ్ రీప్లేస్మెంట్ 2-3 మార్క్స్ ఏమో ఇచ్చిండు. పారాజంపుల్స్ 5 మార్క్స్. ఇంకా సింగిల్ ఫిల్టర్స్ 4 to 5, చిన్న వర్డ్స్ అని అందులో మనం ఆలోచించాలి కదా, అలాంటివి ఇచ్చిండు 4 to 5. ఇంకా ఎర్రర్ డిటెక్షన్ 4 మార్క్స్ ఇచ్చిండు. మిస్ స్పెల్ట్ 5 మార్క్స్ ఇచ్చిండు. రీడింగ్ కాంప్రహెన్షన్ కాస్మోటిక్స్ మీద ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్ 9 to 10 మార్క్స్ ఇచ్చిండు. మళ్ళీ వెంట్ అనే వర్డ్కు మీనింగ్ ఏమో అడిగిండు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో. ఓకేనా. మీరు ఇప్పటివరకు ఏం ప్రిపేర్ కాకపోతే ఇవన్నీ చూసుకోండి. ప్యారలల్ రో ఇవన్నీ చూసుకోండి. పజిల్స్ మనకి ఏమేమి ఉంటాయి, ప్యారలల్ రో, సిట్టింగ్ అరేంజ్మెంట్, బాక్స్ బేస్డ్, ఇవైతే చూసుకొని వెళ్ళండి. ఇక మిక్స్ సిరీస్ అంటే ఆల్రెడీ అందరికీ వచ్చి ఉంటుంది. చైనీస్ కోడింగ్, బ్లడ్ రిలేషన్, ఒక్కటే క్వశ్చన్ మీదనైతే ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. రాకపోతే వదిలేసేయండి, వచ్చినవే పెట్టండి, అక్యురేసీగా పెట్టండి, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్ కదా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సాటర్డే సండే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మంచిగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ ఛానల్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి, ప్యారలల్ రో ఉన్నాయి, పజిల్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా ఎస్బీఐ క్లర్క్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్సే ఉన్నాయి, చూడండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.